సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. మాదాపూర్లో ట్రైడెంట్ హోటల్లో భేటీ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. మాధాపూర్లో ట్రైడెంట్ హోటల్లో ఈ భేటీ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ జామీమా. ట్రైడెంట్ హోటల్లో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. సీఎల్పీ సమావేశం ప్రారంభమైన తర్వాత మొదటగా నూతనంగా ఎన్నికైనటువంటి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి సన్మానం చేస్తారు. చేసిన అనంతరం ప్రస్తుతం ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దేబ్దాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శి కూడా హాజరు కాబోతున్నారు. సన్మానం చేసిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా పార్టీ బలోపేతం, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, అదేవిధంగా మరొకవైపు ప్రభుత్వానికి, మరొకవైపు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మధ్యత్వం, దీనికి రెండింటికి మధ్య అనుసంధానం సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికో ఒకవైపు కొత్తగా ఎన్నికైనటువంటి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇప్పటికీ గాంధీ భవన్ కేంద్రంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా ఇప్పటికే ట్రైడెంట్ హోటల్కి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ట్రైడెంట్ హోటల్కి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. కొత్తగా ఎన్నికైనటువంటి నూతన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన తర్వాత మొదటిసారి సీఎల్పీ సమావేశం జరగబోతుందని చెప్పాలి జమీమా. Right, thanks for the updates, Nagendra.